శ్రోతలకి నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ రావు గారు వచ్చేశారు. శ్రోతలందరి పక్షాన ముందరగా డాక్టర్ ప్రవీణ్ రావు గారిని సాదరంగా మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి స్వాగతిద్దాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అనిల్ గారు, ధన్యవాదాలు. డాక్టర్ గారు, మనం రకరకాలైనటువంటి వైద్య ప్రత్యేకతలను చూస్తున్నాం, స్పెషలైజేషన్స్ని చూస్తున్నాం. ఈ ఎండోక్రైనాలజీ విభాగం గురించి ఇంకా ప్రజానికంలో అవగాహన రావాల్సి ఉంది. ఒక్కసారి అసలు ఈ సబ్జెక్ట్ ఎండోక్రైనాలజీ అనేటువంటి విభాగం ఎటువంటి ఆరోగ్య సమస్యలకి మెడికల్గా ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది? ఎండోక్రైనాలజిస్ట్గా మీరిచ్చేటువంటి సమాచారం ఏంటి? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలా మందికి స్పెషలైజేషన్స్ అంటే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ చాలా కామన్గా మీరు వినుంటారు. కార్డియాలజీ అంటే గుండెకు సంబంధించిన డాక్టర్, న్యూరాలజిస్టులు అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, ప్యారలైసిస్ కానివ్వండి, అది వాళ్ళు చూస్తారు, కాళ్ళ మంటలు, తిమ్మిర్లు. ఎండోక్రైనాలజీ అంటే హార్మోన్స్కి సంబంధించిన స్టడీ. హార్మోన్స్ అంటే ఏంటివి అనేటి చాలామందికి క్వశ్చన్స్ వస్తాయి. హార్మోన్స్ అని అంటే ఇప్పుడు మన బాడీలో చాలా రకమైన హార్మోన్స్ వల్లనే మన బాడీ ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చాలామందికి థైరాయిడ్ హార్మోన్ అంటే తెలుసు కామన్గా, మిగతా హార్మోన్స్ గురించి అవగాహన లేదు. పిట్యూటరీ గ్రంథి నుండి వచ్చే 6 హార్మోన్స్లో ఒక హార్మోన్ మాత్రమే థైరాయిడ్కి సంబంధించిన హార్మోన్. మిగతా హార్మోన్స్ గ్రోత్ హార్మోన్ అంటే ఎత్తు పెరగడానికి, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అంటే సెక్షువల్ ఫంక్షన్ నార్మల్గా ఉండడానికి మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ, ప్రొలాక్టిన్ అంటే పాలు ఇవ్వడానికి లేడీస్లో, ఆక్సిటోసిన్ అంటే డెలివరీ టైంలో బిడ్డ పుట్టడానికి, ఇంకా వ్యాసోప్రెసిన్ అనే హార్మోన్ కూడా ఉంటుంది, అది యూరిన్ని కరెక్ట్గా ఫిల్టర్ చేయడానికి యూజ్ అయ్యే హార్మోన్. ఇది కాకుండా ప్యాంక్రియాస్ గ్రంథిలో కూడా ఇన్సులిన్ అనే హార్మోను నుండి షుగర్ అనేది చాలా కామన్గా మనం వింటున్న షుగర్కి కారణం కూడా ఒక హార్మోనే. అది చాలామందికి తెలియదు. ఇన్సులిన్ తీసుకుంటారు కానీ అది కూడా ఒక హార్మోన్ అనే విషయం చాలామందికి అవగాహన లేదు. అది కాకుండా ఇంకా గ్లూకగాన్ అని ప్యాంక్రియాస్లో, ఇంకా బాడీలో సెరిటోనిన్, డోపమిన్, ఎండోర్ఫిన్స్ చాలా హార్మోన్స్ ఉన్నాయి. చాలామంది లేడీస్కి పీరియడ్స్ ఆగిపోతాయి, దానికి ఏజ్ ప్రకారం కూడా న్యాచురల్గా కూడా ఆగిపోతాయి. దాని నుండి కూడా చాలా సమస్యలు, పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్, పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటాం. ఇది అన్నిటినీ స్టడీ చేసే సబ్జెక్టే మన ఎండోక్రైనాలజీ. డాక్టర్ గారు, ఈ ఎండోక్రైనాలజీ విభాగం గురించి మీరు చక్కటి అవగాహన కల్పించారు. ముందరగా మనం చాలామందిని కలవర పెడుతున్నటువంటి 2-3 సమస్యలు ఇటీవల కాలంలో చూసినట్లయితే మనకి షుగర్ సమస్య ఒకటి, థైరాయిడ్ సమస్య ఒకటి ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్న సమాచారాన్ని బట్టి కనుక మనం గమనించినట్లయితే ఈ 2 కూడా హార్మోనల్ డిజార్డర్స్, అసమతుల్యత వల్ల వస్తున్నటువంటి సమస్యలుగా కనిపిస్తుంది. మరి దీని గురించి మీరేమైనా సమాచారం అందిస్తారా? అట్లాగే థైరాయిడ్ గురించి కూడా. డెఫినెట్గా మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే చాలామంది అడగవచ్చు, అసలు దీనికి స్పెషలైజేషన్ ఎందుకు? షుగర్కి ఎంబీబీఎస్ డాక్టరు, ఎండి డాక్టరు వాళ్ళే కదా ఇన్ని సంవత్సరాల నుండి చూస్తున్నారు, అసలు ఎండోక్రైనాలజీ స్పెషలైజేషన్ ఎందుకు అవసరం మాకు అనే క్వశ్చన్ రావచ్చు. డెఫినెట్గా దానికి మనం చెప్పాలి అంటే షుగర్లో మేము వెరైటీ ఆఫ్ కేసెస్ చూస్తాం. దాంట్లో షుగర్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఓన్లీ టైప్ 2 డయాబెటీస్ చాలామందికి అవగాహన ఉండొచ్చు, టైప్ 1 అనేది కొందరికి తెలిసి ఉండొచ్చు. టైప్ 1 పిల్లల్లో వస్తే టైప్ 2 పెద్దవాళ్ళు వస్తే అనేది ఒక నార్మ్, అది చాలామందికి అంతవరకే తెలుసు చాలా వరకు. కాకపోతే షుగర్లో ఇవి 2 టైప్స్ కాకుండా షుగర్లో దాదాపు ఒక 30 to 40 టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయి. క్లాసిఫికేషన్ కూడా WHO క్లాసిఫికేషను, అమెరికన్ డయాబెటీస్ ఆఫ్ అసోసియేషను, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ మొత్తం మనం రాస్తే దాదాపు 2 పేజీల క్లాసిఫికేషన్ అవుతుంది. అది నేను బ్రీఫ్గా చెప్పాలి అని అంటే టైప్ 2 అనేది కామన్, 70 to 80% మనం చూసేది టైప్ 2. టైప్ 1 5 to 10%, కాకపోతే ఇప్పుడు పెరిగిపోతున్నాయి. అండ్ మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అని ఉంటుంది, అంటే కంటిన్యూస్ జనరేషన్, గ్రాండ్ ఫాదర్ నుండి ఫాదర్కి, ఫాదర్ నుండి సన్కి, సన్ నుండి గ్రాండ్ సన్కి కంటిన్యూస్ జనరేషన్లో వెళ్తుంది. ఇది అనువంశికంగా వచ్చేదాన్ని మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అని అంటాము. దాంట్లో మళ్ళీ 16 రకాలు ఉన్నాయి. కొన్ని రకాలకి ఓన్లీ డయట్, కొన్ని రకాలకి జస్ట్ మెట్ఫార్మిన్, కొన్ని రకాలకి ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, దాంట్లో 16 రకాలు. అది కాకుండా జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్, వాళ్ళు నార్మలే ఉంటారు ప్రెగ్నెన్సీలో మాత్రమే. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ప్లాసెంటా అంటే తెలుగులో అది మాయ అంటారు, దాని నుండి హార్మోన్స్ వస్తాయి, గ్రోత్ హార్మోన్ కానివ్వండి, కార్టిజోల్ అనేది, ప్లాసెంటల్ కార్టిజోల్ హార్మోన్ అనేది. ఈ అన్ని హార్మోన్స్ ఏం చేస్తాయి, షుగర్ని పెంచే తత్వాన్ని ఉంటాయి. నార్మల్గానే ప్రెగ్నెన్సీ అనేది కొద్దిగా డయాబెటీస్ ప్రోన్ స్టేజ్ ఫిజియోలాజికల్గా కూడా. దాని నుండి కూడా చాలా మంది బరువు ఎక్కువ ఉండేవాళ్ళు, ఆల్రెడీ జెనెటిక్ రిస్క్ ఉండేవాళ్ళు, వీళ్ళలో మనం డెఫినెట్గా షుగర్ వచ్చే రిస్క్
యూజువల్గా ఇప్పుడు మన జనరేషన్లో అయితే 50% ఆడవాళ్ళకి హై రిస్క్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చేది. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. పుట్టిన పిల్లల్లో కూడా షుగర్ ఉంటుంది. షుగర్ అంటే పెద్దవాళ్ళకే వస్తుంది అనేది అపోహ. దాన్ని నియోనేటల్ డయాబెటీస్ అంటాం. దాంట్లో మళ్ళీ టెంపరీ, పర్మనెంట్ 2 ఉంటాయి. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్లో కూడా మళ్ళీ ప్రీ డయాబెటీస్ స్టేజెస్ ఉన్నాయి మనకి. ప్రీ డయాబెటీస్ మళ్ళీ డయాబెటీస్ అంటే బిఫోరే మనం డయాగ్నోజ్ చేయొచ్చు. యూజువల్గా WHO స్టాండర్డ్స్, అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ స్టాండర్డ్స్ ప్రకారం మనం తినకముందు 8 hours ఫాస్టింగ్ ఉండి ప్లస్ తిన్న తర్వాత 2 hours చాలామంది ఏదో ఫుడ్ తినేసి వెళ్ళి టెస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక 2 ఇడ్లీలు తింటే వేరియేషన్ వస్తుంది, 200 రావచ్చు. ఒక 2 దోశలు తింటే 300 రావచ్చు. ఒక 2 వడలు తింటే 150 రావచ్చు. గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్స్ ఈజ్ డిఫరెంట్. మనం దాన్ని బేసిస్ చేసుకోలేము. కాకపోతే స్టాండర్డ్స్ ఎట్లా చెప్పాయంటే గైడ్లైన్స్, ఏడిఏ గైడ్లైన్స్ యూజువల్గా వరల్డ్ వైజ్ ఫాలో అయ్యేది. అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు గైడ్లైన్స్ రిలీజ్ చేస్తారు. దాంట్లో వాళ్ళు ఎప్పటి నుంటో మెన్షన్ చేస్తున్నది ఏంటి అని అంటే మీరు 75 grams గ్లూకోజ్ 300 ml వాటర్లో తాగి అప్పుడు టెస్ట్ చేసుకుంటే మీ షుగర్స్ ఎంత ఉన్నాయి అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఫుడ్ వేరియేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క ఫుడ్ ఐటెంకి ఒక్కొక్క లెక్క ఉంటుంది కాబట్టి మనం స్టాండర్డ్గా పెట్టలేము. ప్రీ డయాబెటీస్ అని చెప్పిన కదా స్టార్టింగ్ స్టేజ్, దానికి మాత్రం 140 అబోవ్ ఉన్నా కూడా మనం డయాబెటీస్ అనొచ్చు. మొన్న ఒక పర్సన్ వచ్చాడు, 2 ఇడ్లీలు తిని వచ్చాడు, 150 షుగర్ ఉంది. మళ్ళీ హెచ్బిఎవన్సీ అనేది నేను చేయించాను, ప్రతి ఒక్కరికి చేయిస్తాను నేను. హెచ్బిఎవన్సీ అనేది ఏంటంటే 3 months యావరేజ్ షుగర్ అని చెప్తాను నేను. అంటే అది ఒక పారామీటర్ ఉంది. ఆ టెస్ట్ కూడా 600 రూపీస్. అది పెద్ద కాస్ట్లీ టెస్ట్ కాదు. కాకపోతే చాలా ల్యాబ్స్లో దాన్ని కిట్ మెథడ్ చేస్తారు, HPLC మెథడ్ చేస్తారు. ఓన్లీ మనం టెస్ట్ ఒకటి చేయించడం ఇంపార్టెంట్ కాదు, ఏ ల్యాబ్లో చేయిస్తున్నాం, ఏ మెథడ్తో చేయిస్తున్నాం అనేది కూడా అవగాహన ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ పేషెంట్కి 150 షుగర్ ఉండే పేషెంట్కి హెచ్బిఎవన్సీ 10 ఉంది. హెచ్బిఎవన్సీ 10 అని అంటే యావరేజ్గా 300 to 400 షుగర్ ఉన్నట్లు మనం పరిగణనలోకి తీసుకోవాలి యావరేజ్గా. అలాగా మనకి హెచ్బిఎవన్సీ అనే పారామీటర్ చాలా ఇంపార్టెంట్. దాన్ని చాలామంది నెగ్లిజెన్స్ చేస్తారు. నాకు షుగర్ లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా పేషెంట్స్ని చూస్తున్నాము 400-500 షుగర్స్ ఉన్నా కూడా ఏ లక్షణాలు రావట్లేదు. అంటే ఒక 10 years బ్యాక్ 5 years బ్యాక్ షుగర్ లక్షణాలు అంటే యూరిన్ ఎక్కువ రావడము, వీక్నెస్ అవ్వడము, కళ్ళు తిరగడము, చెమటలు పట్టడం, గుండె దడ, షుగర్ డౌన్ అయినా కూడా, షుగర్ అంటే ఓన్లీ పెరగడం మాత్రమే ఉండదు, డౌన్ కూడా అవుతుంటుంది. ప్లస్ యూరిన్ ఇన్ఫెక్షన్స్, కాళ్ళ మంటలు, తిమ్మిర్లు, కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్, ప్యారలైసిస్, కంటి చూపుకోవడం, ఇవన్నిటికి కూడా 90% కారణం షుగరు. తర్వాత బీపీ, తర్వాత ఇతర కొలెస్ట్రాల్ పెరగడం, ఇవి కారణాలు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ అనేది ఇండియాలో సిస్టమ్ ఇంకా మనకి ఫాలో అవ్వట్లేరు ఎవరు కూడా. హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ లేదు, హెల్త్ చెకప్ సిస్టమ్ లేదు. ఇవన్నీ లేనందువలన ఇవి కాంప్లికేషన్స్ వచ్చాకనే డయాగ్నోజ్ అవుతున్నారు. ఇప్పుడు నా దగ్గర వచ్చే పేషెంట్స్ మేము క్యాంప్లో డిటెక్ట్ చేసి లేక వాళ్ళే కొందరు హెల్త్ చెకప్ చేసుకుందామని వస్తారు కదా, వాళ్ళలో అర్లీ స్టేజ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా రివర్సిబుల్ అనే కాన్సెప్ట్ ఉంది. చాలామందికి తెలియదు. ఈవెన్ స్టడీస్ 1970 నుండి స్టడీస్ ఉన్నాయి. డయాబెటీస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అనేది పెద్ద స్టడీ, దాంట్లో కూడా ప్రూవ్ అయింది. ఇప్పుడు రీసెంట్గా 2024లో కూడా చైనా వాళ్ళు స్టడీ చేశారు, జపాన్ వాళ్ళు స్టడీ చేశారు. ఈ స్టడీస్లో మొత్తం మనకు తెలుస్తున్నది ఏంటంటే అర్లీ స్టేజ్లో మనం డయాబెటీస్ డయాగ్నోజ్ చేస్తే, నేను మోడీ అని చెప్పాను మీకు, అనువంశికంగా వచ్చేది అదే 100% వస్తుంది. కానీ టైప్ 2 డయాబెటీస్ 80% కామన్గా ఉండే డయాబెటీస్ అనేది జెనెటిక్ రిస్క్లో ఓన్లీ 20%. అంటే మీ ఇద్దరు ఫాదర్కి మదర్కి షుగర్ ఉన్నా కూడా మీకు వచ్చే ఛాన్స్ ఓన్లీ 20%. 80% మీ లైఫ్ స్టైల్, మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మీ స్లీప్ హ్యాబిట్స్ కానీ, మీరు ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, మీ లైఫ్ స్టైల్ నుండి వచ్చే డిసార్డర్ ఇది. అంటే ఇద్దరు తల్లిదండ్రులకు ఉన్నా కూడా ఒక అబ్బాయి కరెక్ట్ మెయింటైన్ చేసి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ వెయిట్ మెయింటైన్ చేసి, డయట్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి షుగర్ అనేది రాదు. ఒకవేళ ఇద్దరికి తల్లిదండ్రులకు షుగర్ లేకున్నా కూడా జంక్ ఫుడ్ తిని మీరు ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయకుండా వెయిట్లు పెరిగేసి అన్నీ చేసుకుంటే మీకు 100% షుగర్ వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. డాక్టర్ గారు, మనము ఈ షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారాన్ని ఇస్తూనే అసలు ఎండోక్రైనాలజీ ఈ షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి వాళ్ళని సూక్ష్మంగా పరిశీలించి తగినటువంటి చికిత్స అందించేటువంటి ఒక ప్రత్యేకమైన విభాగం అని మనం తెలియజేస్తున్నాం. అట్లాగే ఇటువంటిదే ఇప్పుడు థైరాయిడ్ సమస్య కూడా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరు ఎట్లాంటి సమాచారాన్ని ఇస్తారు మరి? డెఫినెట్గా అంటే ఎండోక్రైనాలజీ అంటే నేను షుగర్ గురించి ఇంత విస్తృతంగా చెప్పడానికి కారణం అంటే నెక్స్ట్ 10 yearsలో మన ఇండియాలో more than 50% జనాలకి షుగర్ వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా ఉంది. అదే డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఇండియాని WHO కూడా చెప్పింది 2045 వరకు ప్రపంచంలోనే అతి ఎక్కువ షుగర్స్ ఉండే కంట్రీ ఇండియా అవుతుంది. ఈవెన్ టైప్ 1 డయాబెటీస్ కూడా ఇప్పుడు ఎక్కువ ఉంది. ఎందుకంటే మన దగ్గర రిసోర్సెస్ ఉన్నా కూడా జనాల అవగాహన లేదు, ప్లస్ ఏమవుతుందో వచ్చినప్పుడు చూసుకుందాం అనే ఒక ఆలోచన. ఆ ఆలోచన నుండి బయటపడి మనం కరెక్ట్ డయట్, కరెక్ట్ ప్రాపర్గా ఎక్సర్సైజ్, డయట్, ట్యాబ్లెట్స్ కరెక్ట్ వాడితే
దాన్ని ప్రివెంట్ చేసుకొని రివర్స్ కూడా అర్లీ స్టేజ్లో ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉంటే మ్యాక్సిమం రివర్స్ చేసుకోవచ్చు, రాకుండా కూడా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అది 5 years 10 years లైఫ్ లాంగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఒక్కటే కాకుండా డయాబెటీస్ థైరాయిడ్ ఈక్వల్ ప్రివిలెన్స్ ఉన్నాయి ఇండియాలో, ఇన్సిడెన్స్ ప్రివిలెన్స్. ఇంకా థైరాయిడ్ ఎక్కువ చూస్తున్నాం మనం ప్రెగ్నెన్సీలో కానీ దాంట్లో కానీ. అంటే ఇవన్నిటి కారణాలు ఏంటంటే ఆటో ఇమ్యూనిటీ అంటే మన ఓన్ బాడీ సెల్స్ మన థైరాయిడ్ని కానీ ప్యాంక్రియాస్ని కానీ, షుగర్ రావడానికి కూడా, థైరాయిడ్ రావడానికి కూడా, క్యాన్సర్ రావడానికి కూడా మన బాడీ సెల్స్ ఏంటివి ప్రొటెక్ట్ చేసుకునే సెల్సే. ఇప్పుడు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ వస్తే, ఇన్ఫెక్షన్ వస్తే మన బాడీలో తెల్ల రక్త కణాలు ఫైట్ చేసి దాంట్లో డ్యామేజ్ చేయాలి. ఆ తెల్ల రక్త కణాలు ఏం చేస్తున్నాయి, దాంట్లో బేటి సెల్స్ని డ్యామేజ్ కాకుండా మన ఓన్ సెల్స్నే, థైరాయిడ్ సెల్స్ కానీ ప్యాంక్రియాస్ సెల్స్ కానీ డ్యామేజ్ అవుతే దాంట్లో నుండి షుగర్ అనేది వస్తుంది, థైరాయిడ్ అనేది వస్తుంది. దీంట్లో మళ్ళీ థైరాయిడ్లో 2 రకాలు, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం 80% కామన్, టైప్ 2 డయాబెటీస్ లాగా. హైపర్ థైరాయిడిజం ఒక 20% వాళ్ళలో చూస్తాం. హైపోథైరాయిడిజం లక్షణాలు అంటే పుట్టిన పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరిలో కనిపిస్తుంది థైరాయిడ్. అండ్ మగవాళ్ళలో కూడా కనిపిస్తుంది. మగవాళ్ళకు ఉండదు అనేది అపోహ. చాలామంది మగవాళ్ళకు రాదు, ఓన్లీ లేడీస్కి అనుకుంటారు. 4 లేడీస్లో ఉంటే ఒక్కరికి మగవాళ్ళలో వస్తుంది, 1:4 రేషియో. అండ్ హైపోథైరాయిడిజంలో మనకి చాలా లక్షణాలు. పిల్లల్లో అయితే ఏడవకపోవడం, పాలు తాగకపోవడం, బరువు పెరగకపోవడం, అంబలికల్ హెర్నియా అంటాం, టీత్ డెవలప్మెంట్ రాకపోవడం, బ్రెయిన్ డెవలప్మెంట్ రాకపోవడం, ఇవన్నీ చాలా మైల్ స్టోన్స్. అంటే కూర్చోవడం, నిలబడడం, టైంకి చేయకపోవడం, మాటలు సరిగా రాకపోవడం, ఇవన్నీ మనం గమనిస్తుంటాం. కొద్దిగా పెద్ద వయసు వచ్చిన పిల్లల్లో చూస్తే వాళ్ళకి స్కూల్ పర్ఫార్మెన్స్ బాగా తగ్గిపోతుంది. హైట్ పెరగరు, వెయిట్ పెరగరు, ఆకలి ఉండదు, స్కూల్లో ఫోకస్ చేయలేరు. చాలామందికి నేను చెప్తుంటాను, పేరెంట్స్ స్కూల్ టీచర్లో కూడా వెళ్ళినప్పుడు, మీరు కంపల్సరీ థైరాయిడ్ అనేది ప్రతి ఒక్క పిల్లలకి చేయించాల్సిందే. ఎందుకనంటే థైరాయిడ్ సమస్యలు ఉంటే వాళ్ళు మీరు ఎంత చెప్పినా వాళ్ళు వినలేరు, వాళ్ళు కూర్చోలేరు, వాళ్ళు ఫోకస్ చేయలేరు, మెమొరీ కూడా ఉండదు వాళ్ళకి. మనం వాళ్ళని ఎంత ఫోర్స్ఫుల్ ఎంత చేసినా కూడా, మనం సింపుల్గా ట్యాబ్లెట్తో ట్రీట్మెంట్ ఇస్తే అయ్యేదానికి మీరు ఎంత చేసినా కూడా ఇబ్బందులు పడతారు వాళ్ళు ఫ్యూచర్లో కూడా. హైట్ కూడా చాలామంది తగ్గిపోతారు, చిన్నగా ఉండిపోతారు, పొట్టిగా ఉండిపోతారు, గ్రోత్ ఆగిపోతుంది, చాలా బోన్స్ వీక్ అయిపోతాయి. కాబట్టి థైరాయిడ్ యాక్చువల్లీ పుట్టినప్పుడు అందరికీ చేయించాలి. యూనివర్సల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని గవర్నమెంట్ ఇప్పుడు ప్లాన్ చేస్తుంది. ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరు గైనకాలజిస్టులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా దీని లక్షణాలు చాలా ఉంటాయి. బరువు పెరగడం, నీరసం, అలసట, బాడీ పెయిన్స్, నెలసరి సరిగా ఉండకపోవడం, పిల్లలు కాకపోవడం, వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ హైపోథైరాయిడిజం. ఇవన్నీ చూస్తాం. కాకపోతే పని ఒత్తిడి, ఇంకా మనకు రొటీన్ కామన్ అని అనుకుంటున్నారు చాలామంది. అసలు థైరాయిడ్ నాకు ఉంటుంది అనేది కాదు. చాలామంది ఏంది గొంతు కాడ ఏమన్నా వాపు వస్తేనే థైరాయిడ్ అని అనుకుంటున్నాం. కాకపోతే అలా ఏమి ఉండదు. చాలా సీవియర్ స్టేజ్కి పోతేనే గొంతు కాడ వాపు రావడం స్టార్ట్ అవుతుంది, గోయిటర్ అంటాం మనం. అర్లీ స్టేజెస్లో అవన్నీ ఏమి ఉండవు. అర్లీ స్టేజ్లో సింపుల్ సిమ్టమ్స్ అంటే బాడీ పెయిన్స్, వీక్నెస్, స్టామినా తగ్గిపోవడం, నీరసం, అలసట, మనం రోజువారీ పని సరిగా చేసుకోకపోవడం, నెలసరి ఇబ్బందులు, ఇట్లాగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలామంది దీన్ని అవగాహనలో పెట్టుకొని కంపల్సరీ థైరాయిడ్, అది కూడా మంచి స్టాండర్డ్ ల్యాబ్లో, మళ్ళీ దీనికి కూడా కిట్ మెథడ్స్ ఉన్నాయి, చిన్న ల్యాబ్స్ ఉన్నాయి. దాంట్లో కాకుండా క్లియా అంటారు, కెమిలుమినెసెంట్ ఇమ్యునోఅస్సే, ఆ మంచి ల్యాబ్స్లో ప్రాపర్గా టెస్ట్ చేయించుకొని దానికి తగ్గట్లు ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే అన్ని రకాల ఇబ్బందుల నుండి మనం బయటపడవచ్చు. ఇది హైపర్ థైరాయిడిజం అనేది దీనికి ఆపోజిట్. అంటే బరువు తగ్గిపోవడం, బాగా భయంగా ఉండడం, బాడీ మొత్తం షేక్ అయిపోతుండడం. అసలు మన దగ్గరికి పేషెంట్ ఎలా వస్తారంటే, 2-3 అక్కడ లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రొటీన్ టెస్ట్లు అన్నీ చేశారు కానీ థైరాయిడ్ మిస్ అయింది. ఇంకా ఏమైంది తెలుస్తలేదు పేషెంట్కి. నాకు ఆ పేషెంట్ కూడా వాళ్ళ పక్కా పేషెంట్ నేను చెప్తుంటే ఒక ఇంటర్వ్యూలో విని తీసుకొచ్చారు. చూస్తే థైరాయిడ్ హైపర్ థైరాయిడిజం ఉంది. వితిన్ 2 weeks తను కంప్లీట్గా నార్మల్ అయిపోయింది. అంటే తనకి సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయినాయి. ఇంకా దానికి నెక్స్ట్ ట్యాబ్లెట్స్, మల్టిపల్ ఆప్షన్స్ ఉంటాయి హైపర్ థైరాయిడిజంకి. ఒక ఐడిన్ ద్రావకం ఉంటుంది, అది తాగితే ఇంకా పూర్తిగా సెల్స్ చనిపోయి ఎక్కువ థైరాయిడ్ ఉత్పత్తి ఆగిపోతుంది. అండ్ ట్యాబ్లెట్స్ కూడా పెట్టుకోవచ్చు, మనం సర్జరీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మల్టిపల్ ఆప్షన్స్ ఉన్నాయి. తెలియక చాలామంది ఈవెన్ మెంటల్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయిపోతున్నారు. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైతే భయం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మనకు ఎప్పుడు భయం వస్తుంది, ఏదైనా మనం సడన్గా ఇన్సిడెంట్ చూసి లేక ఏదో మన ముందర ఏదైనా జరిగితేనే భయం వస్తుంది. కానీ థైరాయిడ్లో అలా ఉండదు. ఏం లేకున్నా కూడా లోపల భయం వస్తుంటుంది. అసలు ఏమవుతుందో వాళ్ళకి తెలియదు, గుండెదడు ఉంటుంది, వీక్ అవుతుంటారు, తిన్నా పైకంటదు బాగా. ఇవన్నీ చూసుకొని ఇంకా నాకేదో అయ్యింది అనే అపోహ అందరికి వస్తుంది, కామన్ అది. ఇప్పుడు మీకైనా నాకైనా దీని గురించి తెలియనప్పుడు అసలు ఎందుకు నా బాడీ ఇట్లా అవుతుంది అనేది ఉండదు. కాబట్టి దీనికి కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దీన్ని కూడా మనం మంచి రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో. థైరాయిడ్ హార్మోన్ గురించి, అట్లాగే షుగర్కి సంబంధించిన సమస్యకు సంబంధించినటువంటి హార్మోన్ గురించి మీరు చెప్తున్నారు. కాబట్టి డాక్టర్ గారు, ఇక్కడ ట్రీట్మెంట్ విషయంలో దీన్ని ముందరగానే గ్రహిస్తే అసలు మందులే లేకుండా వాటిని ప్రివెంట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని మీరు చెప్తున్నారు. అది డాక్టర్ గారు ఒక అబ్జర్వేషన్, చాలామంది ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ని
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడటం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఓటీసీ డ్రగ్స్ ఎట్లయితే మనం కొనుక్కొని వేసుకుంటామో అట్లాగే వేసుకునేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో యువత కూడా, మగపిల్లలు కూడా ఒక క్రమాకృతిలో ఏర్పరచుకోవడానికి ఈ జిమ్ సెంటర్స్లో వెళ్ళే వాళ్ళు కూడా హార్మోన్ టాబ్లెట్స్ వాడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒకసారి ఈ మిస్యూజ్ ఆఫ్ హార్మోన్ టాబ్లెట్స్ ఎట్లా మీరు గమనిస్తున్నారు? దీనివల్ల వచ్చేటువంటి విపరీత పరిణామాలు ఎట్లా ఉంటాయి? డెఫినెట్గా ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మనం సమాజంలో జరిగేదాన్ని గమనించి చూసుకోవాలి. ఈవెన్ అథ్లెట్స్లో కూడా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అంటే మీరు ఒలింపిక్స్లో దాంట్లో కూడా చాలా హార్మోన్స్ మిస్యూజ్ అవుతున్నాయి. లేడీస్ కామన్గా ఏం చేస్తారు, పండుగ ఉంది, డోప్ టెస్ట్ చేశారని డోప్ టెస్ట్లో బయటపడింది, వీళ్ళని డిస్క్వాలిఫై చేయడం, చాలా మంది మెడల్స్ కూడా రిటర్న్ తీసుకున్నారు. వీళ్ళంతా రాంగ్గా ఇవి చేశారనేది. కాకపోతే దీని నుండి వాళ్ళకి మెడల్స్ పోవడం ఒక మాట అయితే, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిని వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోతుంది. ఎలాగంటే రీసెంట్గా ఒక లేడీ బెంగళూరు నుండి కన్సల్టేషన్కి వచ్చారు. తను అథ్లెట్, ఒలింపియాలో మెడల్ కావాలని ఒక 1 year సప్లిమెంట్స్ అన్నీ తీసుకున్నది. సప్లిమెంట్స్ అంటే అనాబాలిక్ స్టిరాయిడ్స్, గ్రోత్ హార్మోను, ఇంకా చాలా రకమైన హార్మోన్స్ ఇస్తారు వాళ్ళకి. ఆ హార్మోన్స్ వలన ఏమవుతుందంటే బాడీ బిల్డింగ్ అనేది, స్టామినా అనేది బిల్డ్ అవుతుంది. కానీ దాన్ని కంటిన్యూ చేయడం వలన కిడ్నీలు కానీ, లివర్ కానీ, మసల్స్ కానీ, తన పేరు నేను చెప్పదలుచుకోలేదు, తను తర్వాత 1 weekలో ఇవన్నీ ఆపేశాక లేవలేని పరిస్థితిలో అసలు నేను బతుకుతానా లేదా అనే సిచ్యువేషన్లో ఒక 1 week తను నార్త్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ పేరెంట్స్ వచ్చి మళ్ళీ భయపడి ఒక 15 days పట్టింది తనకి రికవరీ కావడానికి. ఇంకా నేను బతుకుతానో లేదా అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇలా ఉంటుంది. చాలామంది మీరు వినిండొచ్చు జిమ్లో చనిపోతున్నారని. ఎందుకని అంటే స్టిరాయిడ్స్ అనేటివి, అనాబాలిక్ స్టిరాయిడ్స్, అవి చాలా డేంజరస్. అండ్ ఇప్పుడు సినిమాలో హీరోలు వాళ్ళు చూపించినట్లు ఉండదు. వాళ్ళు లక్షలలో పెట్టే హార్మోన్స్ తీసుకొని దాన్ని డీటాక్సిఫై చేసుకొని వాళ్ళకు కూడా డ్యామేజెస్ ఉంటాయి. 6 packs వస్తాయి, ఇవన్నీ చేస్తారు. 6 months హార్మోన్ తీసుకుంటే అవుతాయి, ప్రాక్టికల్గా అవుతాయి ఇవన్నీ. దాని నుండి మనం ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు దాంట్లో. కానీ ఏవైతే మీరు బాడీని ఒక లిమిట్స్ ఉంటుంది, దాని లిమిట్స్కి ప్రాపర్గా మీరు చేసుకొని ప్రాపర్గా చేసుకుంటేనే అది సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ మీరు అబ్యూజింగ్ చేసి దాన్ని టెంపరీగా పెంచుకొని దాన్ని మెయింటైన్ చేయాలి దాని ప్రకారమే అంటే, ఒక మీరు భగవంతుడు ఇచ్చిన 70-80 ఏళ్ళ ఆయుష్లో మీరు 30 ఏళ్ళ ఆయుష్ని తగ్గించుకున్నట్లు లెక్క అవుతుంది. అది మీరు మెయింటైన్ చేయొచ్చు. 6 pack మీకు ఉంటాయి, ఆ 6 pack మీరు మెయింటైన్ చేయలేరు లైఫ్ లాంగ్. ఫీమేల్స్ కూడా ఈ హార్మోన్స్ అబ్యూజ్ చేయడం వలన పీరియడ్స్ ఆపడానికి వాళ్ళ లోపల ఫీడ్బ్యాక్ మెకానిజం దెబ్బతింటుంది. అంటే మన హార్మోన్స్ బయటి నుండి తీసుకుంటున్నప్పుడు బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి, ఈ హార్మోన్ బాడీలో ఎక్కువ అయిపోతుందని. బ్రెయిన్ నుండి ఆపేస్తే, మీరు ఆ ట్యాబ్లెట్స్ ఆపేసినాక మళ్ళీ బ్రెయిన్ నుండి కూడా హార్మోన్ రాదు. అది రీసెట్ కావడానికి మళ్ళీ ఇట్ విల్ టేక్ సమ్ 3-4 months. ఆ 3-4 monthsలో బ్లీడింగ్స్ ఎక్కువ కావడం, పీరియడ్స్ మిస్ అవ్వడం, ఇంకా చాలా రకమైన సమస్యలు చూస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇవన్నీ బ్యాండ్ థింగ్స్, అంటే ఇవన్నీ సజెస్టబుల్ కాదు. ఇండియాలో మన ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ లాగా ప్రతి ఒక్కటి దొరుకుతుంది, అది తప్పు. ఎందుకంటే అనాబాలిక్ స్టిరాయిడ్స్ అనేవి వాడాక మీకు సెక్షువల్ ఫంక్షన్ తగ్గిపోతుంది, మీ బాడీ పెరిగి ఉండొచ్చు, మళ్ళీ అది మెయింటైన్ చేయడానికి మళ్ళీ తీసుకుంటూ ఉండాలి. అప్పుడు కిడ్నీ లివర్స్ డ్యామేజ్ అయిపోతాయి, మళ్ళీ ఆపేస్తే మళ్ళీ రివర్స్ అయిపోతుంది, రిబౌండ్ ఫెనామినల్ వస్తాయి. ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ థింగ్స్. అసలు యువత దీన్ని తెలుసుకోకుండా చాలా తప్పుదారి పడుతున్నారు యాక్చువల్లీ. డాక్టర్ గారు, మనం ఎండోక్రైనాలజీ సబ్జెక్ట్ గురించి కొంత అవగాహన కల్పించే క్రమంలో డయాబెటీస్ గురించి మాట్లాడాము, అట్లాగే థైరాయిడ్ గురించి మాట్లాడాము, అబ్యూజ్ ఆఫ్ హార్మోన్ టాబ్లెట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి అట్లాగే ఇందాక మీరు ప్రస్తావన తీసుకొచ్చారు సైకియాట్రీ వింగ్ గురించి. న్యూరో సైకియాట్రీలో కూడా హార్మోన్స్కి సంబంధించినటువంటి విభాగం ఒకటి ఉంటుంది. అసలు హ్యూమన్ పర్సనాలిటీ కూడా ఈ హార్మోన్ అసమతుల్యతల వల్ల ప్రభావితం అవుతుంటుంది అని. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ గురించి, డోపమిన్ అనే హార్మోన్ గురించి, అట్లాగే అలాంటివి రకరకాలుగా వినిపిస్తున్నాయి. హ్యాపీ హార్మోన్స్ అని కొన్ని ఇతర హార్మోన్స్ గురించి ఒక టేబుల్ వేసి కూడా మనకు సర్క్యులేట్ అవుతుంది ఒక ఇన్ఫర్మేషన్. వీటి గురించి మీరు ఏం చెప్తారు అసలు? డెఫినెట్గా మీరు చెప్పింది 100% రైట్. ఎందుకనంటే మన ప్రతి ఒక్క ఎమోషన్కి, ప్రతి ఒక్క ఫంక్షన్కి హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డోపమిన్ అనేది హ్యాపీ హార్మోన్. డోపమిన్ రిలీజ్ అవుతే మనకి రివార్డ్ సెంటర్స్, అంటే మనకు ఇష్టమైన ఫుడ్ తీసుకున్నా, మనకి ఇష్టమైన పని చేసినా, స్పోర్ట్స్ చేయాలనుకున్నా, ఇప్పుడు ఏఆర్ రెహమాన్కి డోపమిన్ మ్యూజిక్లో పెరుగుతుంది, సచిన్ టెండూల్కర్కి క్రికెట్ ఆడితే డోపమిన్ పెరుగుతుంది. అది ఎక్కువ చేయాలనుకుంటారు వాళ్ళు ఇష్టంతో. ప్రతి ఒక్క క్రియేటివిటీ దానికి డోపమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హార్మోను లవ్ హార్మోన్ అని కూడా మనం ఆక్సిటోసిన్ అంటాం. ఎందుకని అంటే బాండింగ్. ఇప్పుడు తల్లికి బిడ్డకి బాండింగ్ ఉండడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ ఆక్సిటోసిన్ అనే హార్మోన్. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ నుండి మిల్క్ సీక్రెట్ అవుతుంది.
ఇప్పుడు బేబీ మిల్క్ సీక్రెట్ కావడానికి మదర్స్కి కావాల్సిన హార్మోను. సెరిటోనిన్ అనేది వెల్ టు డూ హార్మోన్ అది. ఇప్పుడు మనం సైకాట్రీలో మీరు డిప్రెషన్, యాంగ్జైటీ వింటారు కదా, కామన్గా వచ్చే డిసార్డర్స్. చాలామంది డిప్రెషన్లో ఉన్నాను నేను అంటారు. డిప్రెషన్లో ఉండే వాళ్ళకి సెరిటోనిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అది కరెక్ట్ కంట్రోల్లో ఉండి మనకు మంచి రేజింగ్లో ఉంటేనే మనం నార్మల్గా ఉండగలం. యాంగ్జైటీలో పెరిగిపోతాయి. దీన్ని బ్యాలెన్స్ చేయడానికే సెలెక్టివ్ సెరిటోనిన్ రీఅప్టేక్ ఇనిబిటర్స్, సెలెక్టివ్ నారెపినెఫ్రిన్ రీఅప్టేక్ ఇనిబిటర్స్ అనే టాబ్లెట్స్ ఇస్తున్నాం మనం. డిప్రెషన్లో కానీ యాంగ్జైటీలో కానీ సైకాట్రిక్ మెడిసిన్స్ కూడా ఈ సెరిటోనిన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి టాబ్లెట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనకి లైఫ్లో కరెక్ట్ ఉండడానికి, మనం ఒక థింగ్ని ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఈ హార్మోన్స్ అనేటివి, ఇప్పుడు మీరు చాలామంది డ్రగ్ అబ్యూజింగ్ ఎందుకు చేస్తున్నారంటే ఈ హార్మోన్ లెవెల్స్ పీక్లో పోయి వాళ్ళు అదే స్టేజ్లో ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే దానికి శాచురేట్ అయ్యాయి, డోసులు పెరిగిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. ఏది కూడా పరిమితిలో చేస్తే, ఫుడ్ కానివ్వండి, మీకు ఇష్టమైన ఏది కూడా, అది మీరు డైలీ తినే ఫుడ్డే మీరు 3 times అదే తిని, మీకు ఇష్టం ఉండే ఫుడ్ ఒక 1 month అదే తింటే దాని మీద విరక్తి వచ్చేస్తుంది. కానీ అది జనాలకు అర్థం అవ్వట్లేదు. డ్రగ్స్ నుండి ఇనీషియల్గా మంచి హై ఫీలింగ్ వచ్చేస్తుంది, తర్వాత వాళ్ళు దాన్ని బ్రెయిన్ డ్యామేజ్ చేసుకొని అడిక్ట్ అయిపోయి సైకలాజికల్ ఫిజికల్ అడిక్షన్కి అయిపోయి ఇంకా అది వాళ్ళ లైఫ్ని అనేది పాడు చేసుకుంటున్నారు. కాబట్టి దీని అన్నిటికీ ప్రతి ఒక్కదానికి కూడా హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మన ఆధ్యాత్మికంలో కూడా 7 చక్రాస్ మీరు వినుంటారు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాథ, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార. ఈ 7 చక్రాస్ ఆర్ రిలేటెడ్ టు 7 గ్లాండ్స్, కింది నుండి పైదాకా. పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ అంటాం, అది అన్నిటిని కంట్రోల్ చేసేది. పైనియల్ గ్లాండ్ అనేది కొందరు ఏమంటారు, ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు కూడా సమాధి స్టేట్లో పైనియల్ గ్లాండ్ నుండి సీక్రీషన్ వస్తే కంటిన్యూస్గా మీకు అంత ప్లెజర్ వేరేది ప్రపంచంలో ఏది ఉండదు అనేది ఒక అబ్జర్వేషన్. ఆ పైనియల్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోనే మెలటోనిన్. మెలటోనిన్ అనే హార్మోన్ మనకు ప్రాపర్గా ఉంటేనే స్లీప్ ప్రాపర్గా ఉంటుంది. మనకు నిద్ర పోవడానికి రావాల్సిన హార్మోన్ అది. బాడీలో ప్రతి ఒక్క డ్యామేజ్ని రికవర్ చేసుకునేది స్లీప్లో రావాల్సింది మెలటోనిన్ హార్మోన్. అది కరెక్ట్ ఉంటేనే పిట్యూటరీ గ్లాండ్ పక్కన ఉంటుంది పైనియల్ గ్లాండ్ అనేది, అక్కడ నుండి సీక్రెట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కటి మీకు నిద్ర కానివ్వండి, సెక్షువల్గా కలవాలనేది, ఒకరి మీద ప్రేమ కలగాలన్నా, ఒకరి మీద ద్వేషం కలగాలన్నా, ప్రతి ఒక్క ఎమోషన్కి హార్మోన్ అనేది ఉంటేనే కరెక్ట్ అవుతుంది. బాగుంది, చాలా విషయాలు చెప్పారు ఎండోక్రైనాలజీ గురించి. ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఇవాళ చర్చించాము. అట్లాగే వ్యక్తిత్వానికి సంబంధించి, అంటే ఎమోషనల్ బ్యాలెన్స్కి సంబంధించి హార్మోన్లు ఎట్లా ప్రభావితం చేస్తాయి మనల్ని అనే విషయం గురించి మనం చర్చించాం. కాబట్టి చివరగా ఒక ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి హార్మోన్ల ప్రాధాన్యత ఎక్కువగా మనం ఉన్నది అనే విషయం మీరు చెప్తున్న సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది. డాక్టర్ గారు, మరి ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం గడపడం ద్వారా ఈ హార్మోన్ల సమతుల్యత సాధించే అవకాశం ఉందా? ఒక దైనందిన జీవితాన్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటే మనం చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు? మీరు అడిగినది 100% కరెక్ట్. కాకపోతే దాన్ని మన సమాజం, మన జనాలు డిసైడ్ చేయాలి అది. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు పేరెంట్స్ వస్తారు, టీచర్స్ వస్తారు, పాలిటీషియన్స్ వస్తారు, ప్రతి ఒక్కరు నేను చూస్తున్నా కదా, ఎక్కడ వ్యవస్థ చెడిపోతుందనేది మనం నిర్ధారణ చేయలేకపోతున్నాం. ఎందుకంటే పేరెంట్స్కి ఏం కావాలి, వాళ్ళ పిల్లలు డాక్టరు, ఇంజనీరు, ఐఐటి, ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్కి ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ అంట. ఒక 20 years బ్యాక్ పిల్లలు సూసైడ్ అనేది మనం వినలే. ఎందుకు ఇంత ప్రెషరైజేషన్? మీరు గమనిస్తే జర్మనీలో 5th standard దాకా అసలు ఏం ఎడ్యుకేషన్ ఉండదు, వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలి. చిన్నపిల్లల ఆటిజం అనేది పెరిగిపోతుంది. ఆటిజం అంటే వాళ్ళు ఐ కాంటాక్ట్ పెట్టట్లేదు, మొబైల్ చూసుకుంటున్నారు. బిహేవియర్ డిసార్డర్స్, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్, ADHD అనేది, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అవుతుంది పిల్లల్లో? పేరెంట్స్కి కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు మా కొడుకు డాక్టరే, ఇంజనీరే, లేక IAS, IPS కావాలనుకుంటే మనకి AR రెహమాన్, సచిన్ టెండూల్కర్, రాజమౌళి డైరెక్టర్, వీళ్ళంతా మరి సక్సెస్ ఉంది కదా. ప్రపంచంలో ఒకటే రకం, ఒకటేది అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ ఇంట్రెస్ట్ మీద పెట్టాలి. మ్యూజిషియన్స్, యాక్టర్స్, ప్రతి ఒక్కటి ఫీల్డే, ప్రతి ఒక్కటి ప్రొఫెషనే. కాకపోతే మనకు అవగాహన తగ్గిపోయి దాంట్లో అందరు అవుతారా, దాంట్లో అందరు కాలేరా, ఇది కాదు మనం చర్చించాల్సింది. మన పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. టీచర్స్కి ప్రెషర్ పెడుతున్నారు. నాకు మ్యాథ్స్లో 40 marks, నన్ను ఇంజనీర్ కావాలని మా ఫాదర్ ఫోర్స్ చేసి ఉంటే నేను నా ప్యాషన్లో మిస్ అయ్యేవాడిని. నేను ఇంజనీరింగ్లో ఎక్సెల్ చేయలేను. నేను డాక్టర్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎక్సెల్ చేసిన, ఇంత స్టేజ్కి వచ్చిన. సేమ్ ప్రతి ఒక్కరు మీరు పేరెంట్స్గా అవగాహన చేసుకోవాలి. సిస్టమ్ చేంజ్ కావాలి. నేను అనేది అంటే ఎప్పుడు కూడా మనం ఒక దాన్ని ఫోర్స్ఫుల్గా చేయకూడదు. సిస్టమ్ అనేది చెడిపోతుంది. టీచర్స్ కూడా ప్రెషర్స్ వస్తున్నాయి, వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, నిద్రలు రావట్లేదు.
ఇంకా ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తాయి. ఇంకొకటి ఫర్టిలైజర్స్ ఇప్పుడు ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఆర్గానిక్ అనేది ఫార్మింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఒక్క దానిలో మనం కెమికల్స్ పెట్టేసి అది ఏ స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి. వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఈ షుగర్స్, థైరాయిడ్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ రోగాలు రావడానికి, క్యాన్సర్లు కూడా ప్రబలడానికి కారణం ఏంటంటే మనం తినే ఫుడ్లో ప్రతి ఒక్కటి కెమికలే ఉంది. ఇప్పుడు అన్ని రకాల కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్లే అర్లీగా షుగర్స్ రావడం, క్యాన్సర్స్ రావడం, బరువు పెరగడం, ఇవన్నీ కూడా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ ఫుడ్, తర్వాత మనం ఉండే చుట్టుపక్కల ఉండే ప్రదేశంలో ఉండే ఎన్విరాన్మెంట్, పిల్లల్లో ఆడుకునే వ్యవస్థ ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. పేరెంట్స్ కూడా వాళ్ళకి టైం ఇవ్వాలి పిల్లలకి. ఇద్దరు పేరెంట్స్ జాబ్కి వెళ్తారు, ఈవినింగ్ నైట్ వస్తారు, ఇంకా వీళ్ళని పట్టించుకోరు. వీళ్ళు స్కూల్లో టీచర్స్ 24 గంటల ప్రెషర్స్. అసలు పెద్ద స్కూల్లో కూడా స్పోర్ట్స్ అవర్ 30 మినిట్స్ 40 మినిట్స్ కూడా లేదు. ఓపెన్గా చెప్పాలంటే వీక్లీ వన్స్ ఉండే స్కూల్స్ చాలా ఉన్నాయి. ఒక ఉన్నత సమాజాన్ని నిర్మించలేము. బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఎండోక్రైనాలజీకి సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తూనే రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకి సంబంధించినటువంటి సమాచారాన్ని, దానికి సంబంధించినటువంటి ఎండోక్రైనాలజీ పద్ధతిలో చికిత్సా విధానాన్ని తెలియజేశారు. అట్లాగే ఎమోషనల్ కోషెంట్ చక్కగా ఉండటానికి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎండోక్రైనాలజీలో అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. చక్కటి ఆరోగ్యం మెయింటైన్ చేయడానికి, అంటే హార్మోన్ల సమతుల్యత చక్కగా ఉండటానికి కూడా కొన్ని సూచనలు మీరు తెలియజేశారు. ప్రాపర్ ఫుడ్, స్లీప్, ఎక్సర్సైజ్, ఇవి 3 మీరు మెయింటైన్ చేస్తే లైఫ్లో 50% రోగాలు అనేటివి రావు. మిగతా వచ్చిన దాంట్లో కూడా అర్లీగా డిటెక్ట్ చేసుకుంటే ఆ 15 కూడా మనం ఛాలెంజ్ చేసి లైఫ్ లాంగ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుంటూ, డయాబెటీస్, థైరాయిడ్ ఇవన్నీ భయపడాల్సినవి కాదు. మనం ప్రాపర్గా దాన్ని పెట్టుకుంటే అసలు ఏ సమస్య కూడా లైఫ్లో ఎవరిని కూడా బాధించదు. జనాలు అందరు అవగాహన తీసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. మీ సలహాలు, సూచనలు పాటించి మన శ్రోతలందరూ కూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారని, తద్వారా ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణం అవుతుందని ఆశిద్దాం. నమస్తే.